హలో చిల్డ్రన్. సో ఈ వీడియోలో నేను మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సో ఆ సముద్రంలో మనం ఎలా ఎండ్కి రీచ్ అవ్వాలి అనేది మనం ఒక్కొక్క పార్ట్ గా దాన్ని డివైడ్ చేసి నేను మీకు రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అలా పార్ట్స్ గానే మీరు రండి, సీక్వెన్స్ లో వస్తేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో bicyclo and spiro compounds. Bicyclo compounds two cyclic compounds అనేవి two cyclic groups అనేవి ఉంటాయి. సో bicyclo compound అంటే ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ దీన్ని ఏమన్నా సైక్లోబ్యూటేన్. నేనేం చేస్తున్నాను అని అంటే ఈ సైక్లోబ్యూటేన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను, అంటే 2 సైకిల్స్ అయింది. దీన్నే అంటాం బైసైక్లో కాంపౌండ్. సో ఈ కార్బన్స్, ఈ 2 కార్బన్స్ ని మనం అంటాము బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. వీటి నేమ్ ఏంటి? బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. హియర్ సో టోటల్ గా ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. దట్స్ ఇట్. సో బైసైక్లో కాంపౌండ్ రాసేద్దాం. దీనికి పేరు రాద్దాం బైసైక్లో. సబ్స్టిట్యూయెంట్ ఉందా? లేదు. తర్వాత సైక్లికా? కాదు బైసైక్లో. ఇక్కడ ఏం పెడుతున్నాను ఇప్పుడు? బైసైక్లో. తర్వాత ఇంకా దేని గురించి చెప్తాను? స్పైరో. సో బైసైక్లో. నెక్స్ట్ ఏంటి? వర్డ్ రూట్. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి? 6 కార్బన్స్ ఉన్నాయి. సో బైసైక్లో రాసి బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి లార్జెస్ట్ చైన్, స్మాలెస్ట్ చైన్. ఇక్కడ చూసుకుంటే 2 ఈక్వల్ చైన్స్ కాబట్టి 1 2 1 2 0. బ్రిడ్జ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అని అంటే, బ్రిడ్జ్ అనేది సపోజ్ ఇలా ఉంటే 1 కార్బన్ ఉంది. బ్రిడ్జ్ అనేది మనకి స్ట్రైట్ గా ఇచ్చాను కదా ఫస్ట్ ఇప్పుడు మీకు. సో దీని పేరు ఏమైపోతుంది? బైసైక్లో 2 0. మొత్తం వర్డ్ రూట్ 6 కార్బన్స్ కాబట్టి మనం అంటాం హెక్స్ సింగిల్ బాండ్ ఎన్, బైసైక్లో హెక్సేన్. సో బి పేరు ఏమైపోతుంది? బైసైక్లో హెక్సేన్. మరి సపోజ్ ఇచ్చాను ఇలా క్వశ్చన్, దీని పేరు ఏమైంది? సైక్లోపెంటేన్. అవునా? సైక్లోపెంటేన్ 1 2 3 4 5. మరి సైక్లోపెంటేన్ ని నేను ఇల్లు బొమ్మ, గుర్తుందా? మనం ఇల్లు బొమ్మ వేద్దాం అనుకున్నామా? ఇల్లు బొమ్మ వేసా. సో ఈ ఇంటి పై కప్పు దగ్గర ఉన్న ఈ 2 కార్బన్స్ ని అంటాం బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. మరి ఇప్పుడు చెప్పండి దీని పేరు ఏమవుతుంది? 1. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ నుంచి నంబరింగ్ ఇస్తాం. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళాలి? లార్జెస్ట్ చైన్ 1 2 3 4 5. క్లియర్? సో ఆన్సర్ రాస్తే బైసైక్లో. ఫస్ట్ ఏం పెట్టాలి? లార్జెస్ట్ చైన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. స్మాలెస్ట్ చైన్ లో 1 కార్బన్ ఉంది. బ్రిడ్జ్ లో 0. దట్స్ ఇట్. మొత్తం ఎన్ని కార్బన్స్? 5 కార్బన్స్. వర్డ్ రూట్ పెంట్ సింగిల్ బాండ్ ఏ. క్లియర్? సపోజ్ నేను ఈ ఇంటి పై కప్పు దగ్గర పెడుతున్నాను ఒక బ్రోమిన్, అంటే ఒక సబ్స్టిట్యూయెంట్ పెట్టినా, ఈవెన్ ఫంక్షనల్ గ్రూప్ పెట్టినా మన ప్రిఫరెన్స్ అనేది మార్చద్దు. బైసైక్లో కాంపౌండ్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు లార్జెస్ట్ చైన్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత స్మాలెస్ట్ చైన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏమవుతుంది దీని ఆన్సర్? ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ రాయాలి కదా, కానీ సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ చూడండి 1 2 3 4 5. ఆబ్వియస్లీ ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు, ఖచ్చితంగా 5th పొజిషన్ లోనే వస్తుంది. రాసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ 5 బ్రోమో బైసైక్లో 2 1 0 పెంటేన్. క్లియర్? అర్థమైంది కదా బైసైక్లో కాంపౌండ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దామా? ఇక్కడ నేను OH ఇచ్చాను, ఇక్కడ నేను క్లోరిన్ ఇచ్చాను. ఇప్పుడు 2 టై అయినాయి. సో టై అయితే మనం ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము? ఫంక్షనల్ గ్రూప్ కి. అవునా? బైసైక్లో కాంపౌండ్స్ లో ఎప్పుడు మనం ఈ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ నుంచి నెంబర్ 1 ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇస్తే 1 2 3 థర్డ్ పొజిషన్ లో ఫంక్షనల్ గ్రూప్,
అందుకని నెంబరింగ్ నేను ఇక్కడి నుంచి ఇచ్చా. ఈ 2 కార్బన్లో దేని నుంచి అయినా ఇవ్వచ్చు. 1 నెక్స్ట్ 2 3 4 5 6 ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? లేదు. సో రాసేటప్పుడు ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఏమంటాం? 6 chloro నెక్స్ట్ బైసైక్లో లార్జెస్ట్ చైన్ 2 స్మాలెస్ట్ చైన్ 2 బ్రిడ్జ్ 0 మొత్తం టోటల్ 6 కార్బన్స్ హెక్స్ ఏను ఆల్కహాల్ ఏమంట ఓల్ హెక్సేన్ ఇంకా చెప్పాలి ఆల్కహాల్ పొజిషన్ 2ol క్లియర్ అర్థమైంది కదా. సపోజ్ నేను బ్రిడ్జ్ ని ఇలా పెట్టా అంటే బ్రిడ్జ్ లో కూడా ఒక కార్బన్ ఉంది. 1 2 3 4 5 6 లాస్ట్ కార్బన్ నే మనం బ్రిడ్జ్ కిందకి ఇస్తాం. సో అప్పుడు ఏమైపోతుంది? 0 తీసేసి 1 అయిపోతుంది. హెక్సేన్ కాస్త ఏమవుతుంది? హెప్టేన్ 2ol అర్థమైంది కదా బైసైక్లో కాంపౌండ్స్. నెక్స్ట్ వద్దాం స్పైరో. స్పైరో కాంపౌండ్స్ అంటే ఒక కార్బన్ 2 రింగ్స్ గా డివైడ్ చేస్తుంది. బైసైక్లో 2 కార్బన్స్ 2 సైకిల్ గా డివైడ్ చేసినప్పుడు స్పైరో కాంపౌండ్స్ లో మనకి ఏమవుతుంది అంటే ఒక కార్బన్ 2 సైకిల్స్ గా డివైడ్ చేస్తుంది. సపోజ్ ఇలా ఇచ్చాం. ఢమరుకం శివుడి ఢమరుకం వావ్ బాగుంది కదా. ఆర్ఎల్స్ చిన్న పిల్లలకి పైన జడికి పెట్టుకుంటారు కదా అలా కూడా అనుకోవచ్చు. శివుడి ఢమరుకం లాగా ఉంది అవునా? మోగిస్తాడు కదా శివుడు ఆ ఢమరుకం లాగా ఉంది. సో స్పైరో కాంపౌండ్స్ అనగానే గుర్తు రావాలి ఫస్ట్ స్మాలెస్ట్ చైన్ తర్వాత లార్జెస్ట్ చైన్. ఇక్కడ చూసుకుంటే రెండు ఒకటేలాగా ఉన్నాయి. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 నెంబరింగ్ ఇవ్వడానికి ఇక్కడ నేను ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఏమి ఇవ్వలేదు కదా ఎలాగైనా ఇచ్చుకోవచ్చు ఇటు నుంచైనా ఇటు నుంచైనా. బట్ ఇందాక దాంట్లో బ్రిడ్జ్ హెడ్ కార్బన్ నుంచి నెంబరింగ్ ఇచ్చాం. ఇప్పుడు బ్రిడ్జ్ హెడ్ కార్బన్ పక్కనున్న దాని నుంచి నెంబరింగ్ అనేది ఇస్తున్నాం అవునా. 1 2 3 4 5 క్లియర్. సో ఆన్సర్ ఏమైపోతుంది దీనిది? స్పైరో. ఫస్ట్ రాయాలి స్మాలెస్ట్, 2 స్మాల్ గానే ఉన్నాయి కాబట్టి 2, దట్స్ ఇట్. స్పైరో 2, ఇంకా బ్రిడ్జ్ లేదు ఏం లేదు, జస్ట్ స్పైరో 2, టోటల్ 5 కార్బన్స్ ఉన్నాయి. వర్డ్ రూట్ పెంట్ సింగిల్ బాండ్ ఏన్, దట్స్ ఇట్. సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చా, బాగుంది కదా. దీన్ని ఒక దయ్యం లాగా ఇట్లా నుంచోబెడదామా తల. కొన్ని క్రియేటివిటీ చేయాలి. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం మనకి వచ్చింది అనిపిస్తే మీరు కూడా ఆడుకోవచ్చు దాంతో. ఇది తల, ఇదంతా బాడీ, చెయ్యి, కాళ్ళు కూడా, కాళ్ళు అవునా, కాళ్ళు ఇట్లా ఇట్లా కాళ్ళు పెట్టాం. ఇంకేం పెడదాం? కళ్ళు, ముక్కు, నోరు పెడితే అంతగా పెట్టలేంలే, ఎక్కువ చేయలేం. బాగుంది కదా మనిషి బొమ్మ, ఒక చిన్న సైజ్ దయ్యం బొమ్మ. సో మరి ఈ దయ్యం బొమ్మ పేరేంటి? వావ్, స్పైరో కాంపౌండ్. ఫస్ట్ ఇది ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇది ఒక స్పైరో కాంపౌండ్. స్పైరో కాంపౌండ్ లో ఫస్ట్ ఎప్పుడు వెళ్ళాలి? స్మాలెస్ట్ చైన్. స్మాలెస్ట్ చైన్ రింగ్ లో, స్మాలెస్ట్ రింగ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. అదే లార్జర్ రింగ్ లో 1 2 3 4. ఫస్ట్ ఎప్పుడు రాయాలి? సబ్స్టిట్యూయెంట్స్. సబ్స్టిట్యూయెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 1 2. అంటే ఇదొక ఇథైల్, ఇదొక ఇథైల్, ఇదొక ఇథైల్, ఇదొక ఇథైల్, 4 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. రాసేటప్పుడు చూడండి నంబరింగ్. బ్రిడ్జ్ హెడ్ కార్బన్, అడ్జసెంట్ కార్బన్, 4 డిగ్రీ కార్బన్ అంటాం. ఇంకా దీన్ని కార్బన్ అటాచ్డ్ విత్ 4 కార్బన్స్ ఈస్ కాల్డ్ 4 డిగ్రీ కార్బన్. 1 తర్వాత 2 3, స్మాలెస్ట్ చైన్ ఫినిష్ అయింది. తర్వాత లార్జెస్ట్ చైన్ దగ్గరకు వచ్చాం 3, తర్వాత ఇది 4 5 6 7. సో ఆన్సర్ రాయండి. అన్ని ఇథైలే కాబట్టి
4, 5, 6, 7 టెట్రాయిథైల్. నెక్స్ట్ రాయాలి సబ్స్టిట్యూయెంట్ అయిపోయిన తర్వాత ఇది స్పైరో కాంపౌండ్. స్పైరో స్మాలెస్ట్ చైన్ లో 2, లార్జెస్ట్ చైన్ లో 4. టోటల్ ఉన్నవి మొత్తం మనకి 7 కార్బన్స్. వర్డ్ రూట్ హెప్ట్ సింగిల్ బాండ్ ఎయిర్. దట్స్ ఇట్. అర్థమైంది కదా స్పైరో కాంపౌండ్స్ కూడా ఎలా రాసాము. ఇదండి కంప్లీట్ నామన్క్లేచర్. నానా ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నామన్క్లేచర్ లో చిన్న చిన్న కాంపౌండ్స్ నుంచి డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ గా ఒక వీడియో పెట్టాను. ఫంక్షనల్ గ్రూప్స్ ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్స్ ఇండివిజువల్ గా మీకు చెప్పుకుంటూ వచ్చాను. క్లియర్. ఇదంతా ఒక నోట్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటే నామన్క్లేచర్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ నేను స్టార్ట్ చేస్తాను. GOC జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా చిల్డ్రన్? ఆల్ ది బెస్ట్.